ఇవాల్టి వీడియోలో నువ్వుల లడ్లు ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నువ్వులు లోపల నుంచి బాగా వేగాలంటే కొన్ని నీళ్లు చల్లుకోవాలి. ఇట్లా ఇలా వేపితే లోపల నుంచి నువ్వులు బాగా కాలుతాయి అన్నమాట. అప్పుడు లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా తింటామంటే టేస్ట్ ఉంటాయి, కొంచెం చేదు తగలకుండా ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు తినరు మామూలుగా చేదు తగిలితే. నువ్వులలో నీళ్లు వేసుకొని వేయించుకుంటే కొంచెం పచ్చిదనం పోయి టేస్టీగా ఉంటాయి అన్నమాట, చేదు రాదు. అందుకోసం కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసుకుంటే లోపల నుంచి ఎగుతుంది. నువ్వులు చాలా హెల్తీ అండి, కాల్షియం చాలా హై కాల్షియం ఉంటుంది. చిన్నపిల్లలకు ఇవ్వడం చాలా మంచిది, బోన్లో కెపాసిటీ బాగా పెరుగుతుంది అన్నమాట. కొంతమంది బెల్లం పాకం పట్టుకొని నువ్వులు ఉంటలు చేస్తారు. నేను బెల్లాన్ని నువ్వుల్ని మిక్సీకి వేసి ఇంతకుముందు అయితే మా అమ్మ దంచేది అనమాట రోటికేసి. ఇప్పుడు ఆవిడకు పెద్ద ఆవిడ అయ్యారు, కొంచెం ఓపిక లేదనమాట. అందుకే నేను ఎప్పటి నుంచో వస్తుంది కదా ఇది పెట్టడం మంచిదని మిక్సీ కన్నా వేసి పెడదాము పిల్లలకి అని వేయించుతాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్గా ఇస్తారనమాట పిల్లలకి. ఈ బౌల్ నిండా నువ్వులు తీసుకున్నా, అదే బౌల్ నిండా బెల్లం తీసుకున్నా. కొంతమంది స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా ఒక హాఫ్ బౌల్ బెల్లం వేసినా ఏం కాదు. టీనేజర్స్, కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు నువ్వులు చాలా హెల్ప్ఫుల్, ఖచ్చితంగా తీసుకోవాల్సిన ఫుడ్ అనమాట. నువ్వులు, రాగి, ఇవన్నీ రాగులుంట్లు కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే నువ్వులుంటలు చేస్తాను. మిక్సీ వేసుకుందామండి. అదే ఒక బౌల్ నిండా నువ్వులు, బెల్లం ఆ క్వాంటిటీ. నేను మిక్సీ వేసుకొని పౌడర్ చూపిస్తాను. గ్రైండ్ చేసుకున్నాక ఇలా కోర్స్గా చేసుకోవాలన్నమాట, మరీ మెత్తగా చేసుకోకూడదు. దాంట్లోకి ఇప్పుడు బెల్లం యాడ్ చేస్తాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. కానీ ఒక స్పూన్ ఆయిల్ లేదా నెయ్యి వేస్తే కొంచెం ఫ్లేవర్ ఎన్హాన్స్ అయినట్టు ఉంటుంది. పిల్లలకే కాబట్టి ప్రాబ్లం లేదు. చాలు. ఇదిగోండి, ఇవన్నీ ఇలా చుట్టుకోవాలి. వేడి మీద చుట్టుకుంటే బాగా వస్తుంది. ఇలా నువ్వుల గుండ్లు ఇలా చేసుకోవాలి. ఓకేనా అండి? Please do like, share and subscribe and support us. Thank you.